నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప వచ్చి 6వ తరగతి చదువుతుంది, బాబు వచ్చి 4వ తరగతి చదువుతున్నాడు. నేను ఆర్డిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. నా తమ్ముడు 7th క్లాస్ చదువుతున్నాడు. నా పేరు జోష్న, మేము ముగ్గురం. నా చెల్లెలు 10th చదువుతుంది, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నా తమ్ముడు 7th చదువుతున్నాడు. మా గ్రామం కేశపల్లి. ఇంతకుముందు మేము చిన్న రేకుల ఇంట్లో ఉంటుంది. వర్షం వస్తే చాలా ఇబ్బంది ఉండే. వర్షం వస్తే ఆ రేకుల నుండి నీళ్లు కారుతూ ఉండే. క్యారెన్ తగిలించుకుంటే పిల్లలను నిద్రపుకొని ఉంటుంది. చిన్న ఇల్లు కావడం వల్ల ఎవరు బంధువులు వచ్చినా కానీ ఉండడానికి వీలు లేదు. గతంలో పూరి గుడిసెలో నివసించేటప్పుడు నిప్పురవ్వలు మా పూరి గుడిసె మీద పడి కాలిపోతాయేమో అని భయపడుతూ నివసించేవారం. 1-2 సార్లు పాములు కూడా వస్తాయి. వాటిని చూసి మేము భయపడేవాళ్ళం. ఇంట్లో ఇంతకుముందు ఉంటే పాత ఇండ్లు పడిపోయింటే ఇట్లా బాడిగింటి ఉంటే అదొక బాడికి కట్టలేక చాలా సార్లు పడినాము. మేము ఇంతకు ముందు ఒక చిన్న ఇల్లు ఉండేది. దాంట్లో మా ఉమ్మడి కుటుంబం మాది. మేము, మా నాన్నమ్మ వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం. పడుకోవడానికి, చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. అప్పుడు మాకు బాత్రూమ్స్ అన్నీ బయటికి వెళ్ళే వాళ్ళం. మేము బయటికి వెళ్ళాలంటే మా అమ్మ వాళ్ళని తోడు పిలుచుకొని వెళ్ళాలి. అక్కడ బాయ్స్ అందరూ ఉంటారు కానీ చాలా ఇబ్బంది పడినాము అప్పుడు. ఇప్పుడు ఆడిటి సంస్థ ద్వారా మేము ఇల్లు కట్టించుకున్నాము. ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాము. ఆర్డిటి సంస్థ ద్వారా మాకు ఒక మంచి ఇల్లు కట్టించారు. ఈ ఇంటిలో మేము సంతోషంగా నివసిస్తున్నాము. ఇప్పుడు మీకు ఆడిటర్లు ఇచ్చిండు కానీ మీ తరపున మేము బాగా ఇండ్లు ఉంది. ఇప్పుడు బాగా లక్షణంగా ఉన్నాం. ఇంతకుముందు నాకు ఆస్తి ఏంది లేదు. నాకు ఆడిటర్లు ఇండ్లు కట్టించిన దాకా నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ ఇప్పుడు మాకు ఆడిటి వాళ్ళు మంచి ఇల్లుని ఇచ్చినారు. ఆ ఇంట్లో హాలు, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము చదువుకుంటున్నాం. అలాగే బాత్రూమ్ కూడా మా ఇంటి దగ్గరే ఇచ్చారు. దాంట్లోనే ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము ఉన్నాము. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మాకు ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా విశాలంగా ప్లేస్ ఉన్నందువల్ల మా అమ్మ వాళ్ళు 2 ఎనుములు పెట్టుకొని ఉన్నారు. ఈ ఇల్లు ఇచ్చినందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఇప్పుడు ఇల్లు కట్టించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.